ఈ స్టాంపు మరియు రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎలా లెక్కిస్తారు మేడం? సో ఈ స్టాంప్ ఇప్పుడు ఏంటంటే ఈ స్టాంప్ డ్యూటీ ఎంత అంటే ఒక్కొక్క స్టేట్కి ఒక్కొక్కలా ఉంటుంది. సో ఈ ఏదైతే రిజిస్ట్రేషన్స్ మీరు చేయించుకున్నా అనుకుంటున్నారో మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీ ఎంత డ్యూటీ కట్టాలనేది మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీరు ఏదైతే ప్రాపర్టీ మీరు కనుక గిఫ్ట్ డీడ్ చేద్దాం అనుకుంటున్నారో దానికి సంబంధించి మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ తీపిస్తారు. సో అక్కడున్న మార్కెట్ వాల్యూ బట్టి ఆల్మోస్ట్ ఒక 1% అట్లా ఉంటుంది. సో దాన్ని బట్టి రిజిస్ట్రేషన్ ఫీజు అనేది ఉంటుంది. సో స్టేట్ టు స్టేట్ అది మారుతూ ఉంటుంది. ఏ స్టేట్కి ఆ స్టేట్ రిజిస్ట్రేషన్ ఫీజు ఇంత అని పెట్టుకుంటారు. సో మీకు చేయించుకోవాలనుకుంటే మేము మార్కెట్ వాల్యూ బట్టి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి మీ డాక్యుమెంట్ ఏదైతే ఉన్నదో అది ఇస్తే ఆ మార్కెట్ వాల్యూ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ఫీజు చెప్తే ఏ రోజు అయితే రమ్మంటారో ఆ రోజుకి వెళ్ళి మీరు చేయించుకోగలుగుతారు. ఓన్లీ ఎవరైతే చేస్తారో అంటే ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళు వెళ్తే సరిపోతుంది. అంటే వన్స్ ఇప్పుడు గిఫ్ట్ డీడ్ చేసుకున్నారు, రిజిస్ట్రేషన్ అయిపోయింది, దాని తర్వాత మళ్ళీ దీన్ని తిరిగి పొందొచ్చు అంటారా? ఒక్కసారి ఇది కొంచెం కాంప్లికేటెడ్ అండి. ఒకసారి గిఫ్ట్ డీడ్ చేసి ఇచ్చారు అనుకోండి, అందులో ఏదైనా క్లాజెస్ పెట్టుకున్నారు అంటే ఇది యాక్చువల్ గిఫ్ట్ డీడ్ అయితే ఇర్రవోకబుల్ అంటే తిరిగి మనం మార్చుకునేది కాదు ఇది. బట్ ఏంటంటే ఇప్పుడు అవుతుంది అంటే చాలా ఏం ప్రాబ్లమ్స్ ఏమవుతుందంటే జనరల్ సీనియర్ సిటిజన్స్ ఏం చేస్తున్నారు, పిల్లలకి ఇచ్చేస్తూ ఉన్నారు గిఫ్ట్ డీడ్ లాగా. ఎట్లా అంటే ప్రేమ ఆప్యాయత లవ్ అండ్ అఫెక్షన్తో ఇస్తూ ఉంటారు. సో ఇచ్చిన తర్వాత ఏం చేస్తారు, ప్రాపర్టీ ఇచ్చిన తర్వాత పిల్లలకి ఇవ్వగానే వాళ్ళు మంచిగా ఆస్తులంతా తీసేసుకొని పేరెంట్స్ని చూడకుండా వాళ్ళని పట్టించుకోకుండా లేదా రోడ్ మీదకి వదిలేయడం, కనీసం వాళ్ళని మెయింటైన్ చేయలేకపోవడం ఇలాంటివి జరిగినప్పుడు అప్పుడు సీనియర్ సిటిజన్స్ వెళ్ళి క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అనేది వేసుకోవచ్చు. కోర్టులు వెళ్ళి అంటే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పెట్టుకోవచ్చు. సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఈ గిఫ్ట్ డీడ్ అనేది క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఏ పర్పస్ అయితే ఇప్పుడు చూడండి, ఒక ఆస్తి మనం అమ్ముతున్నప్పుడు ఏం చేస్తాము, ఒక డబ్బులకు అమ్ముతాం. డబ్బులు వాళ్ళు ఇస్తేనే కదా కొనేవాళ్ళు కొంటారు. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ మనం డబ్బులు అనేది ఇస్తలేం, కానీ ఒక లవ్ అండ్ అఫెక్షన్ అనేది వర్డ్ యూజ్ చేస్తున్నాం. అంటే ఇక్కడ ఇచ్చేది కన్సిడరేషన్ అనేది అమౌంట్, పైసలు కాదు, డబ్బులు కాదు, అక్కడ ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్. సో ఆ లవ్ అండ్ అఫెక్షన్ కనుక వాళ్ళు చూపిస్తలేరు అంటే అది దేనికోసమైతే ఇస్తున్న పర్పస్ అయితే ఫుల్ఫిల్ అవుతలేదు. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు వెళ్ళి క్యాన్సిలేషన్ ఎవరైతే సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద, ఇది ఓన్లీ సీనియర్ సిటిజన్స్ మాత్రమే, సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద మీరు వెళ్ళి ఈ క్యాన్సిలేషన్ ఆఫ్ గిఫ్ట్ డీడ్ అని చేసుకోవచ్చు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి కూడా మీరు చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. అంటే ఇద్దరు కూడా అంటే ఎవరైతే ఇచ్చిండ్రో ఎవరైతే డోనర్ ఉంటారో డోనీ ఉంటారో అంటే ఎవరైతే తీసుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఇద్దరు వెళ్ళి క్యాన్సిలేషన్ అనేది చేసుకోవచ్చు. లేదు అంటే కోర్ట్ ప్రాసెస్తో కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఓకే, మరొక కాలర్ ఉన్నారు మేడం, కర్నూలు నుంచి రంగన్న గారు. రంగన్న గారు నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి సమస్య ఏంటండి? హలో చెప్పండి సార్, సమస్య ఏంటండి? సమస్య మాది పొలం గురించి చెప్పండి. అది పొలం పాస్బుక్ ఉంది సార్ మాది. హలో వినిపిస్తుందండి, చెప్పండి. మాది పొలం పాస్బుక్ ఉంది, మా తాత పేరిట ఈసీ రాదు, ఆర్ఎస్సీ వస్తుంది. మా తాత తీసుకున్నాడు, మా నాయన పేరిట పాస్బుక్ చేసుకున్నాడు, మా అమ్మ పాస్బుక్ చేసుకున్నా ఆన్లైన్లో. మా అది పోతే రిజిస్టర్ చేసుకుందామని పోతే మేడం మాము అది అసెంబ్లీ ల్యాండ్ కింద పెట్టారని చెప్తుంది మేడం. ఏ ల్యాండ్ కింద? అసెంబ్లీ ల్యాండ్ కింద పెట్టారు. అసైన్ ల్యాండ్ ఓకే. ఎవరంటున్నారు అసైన్ ల్యాండ్ కింద ఉందని? ఆడ రీసర్వే రిజిస్టర్ ఆఫీస్ లో చెప్తారు మేడం. మరి ఇప్పుడు ఒకవేళ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో కనుక అసైన్ ల్యాండ్ అని చెప్తే అసైన్ ల్యాండ్ అయ్యి ఉంటుంది. అంటే మాకు అప్పుడు రిజిస్టర్ లేదు కదా మేడం, మా తాత పేరు ఈసీ వస్తుంది, ఆర్ఎస్సీ వస్తుంది కదా మేడం. ఇప్పుడు కాదండి, అది అసైన్ ల్యాండ్ కాదా? అసలు అసైన్ ల్యాండ్ అయినా కాదా? కాదు మేడం, పట్టభూమి. మరి పట్టభూమి అయినప్పుడు అసైన్ ల్యాండ్ ఎందుకు అంటున్నారు? ఒక పని చేయండి, మీరు ఆర్టీఐ కింద వెయ్యండి ఒకటి అప్లికేషన్. మా ఊర్లో సంగన పొలాలు పన్నాయి మేడం, పట్టాలు ఉన్నా కానీ పన్నాయి. ఓకే, అది ఎలా చేయాలి మేడం మాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ థింగ్ మీరు ఒకటి ఏం చేయొచ్చు అంటండి, మీరు వెళ్ళి ఆర్టీఐ కింద అక్కడ అప్లికేషన్ అడగండి, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో వేసి ఈ ఆర్టీఐ కింద అడగండి, ఇది మీ మొన్నటిదాకా పట్టా భూమి ఉంది కదా, సడన్గా అసైన్ ల్యాండ్ అని ఎందుకు అంటున్నారని చెప్పేసి ఆర్టీఐ కింద అడగండి. అట్లా మేడం, మా తాత ముత్తాతల కాటిల్లో అప్పుడు 70-80 ఇల్లు ఉంది మేడం, ఆర్ఎస్సీ వస్తుంది, అన్ని వస్తున్నాయి మేడం. చూడండి ఇప్పుడు ఇది మీ తాతలకి ఎప్పుడు వచ్చింది ఆస్తి? మా తాత ఇప్పుడు ముత్తాతల కాటిల్లో అట్టే ఉంది మేడం. ముత్తాతలకైనా ఎప్పుడు ఏ ఇయర్ నుంచి మీ ఫ్యామిలీలోకి వచ్చింది? అది 1950 నెల్లి ఇప్పుడు ఈజీ వస్తుంది మేడం ఈజీలో. ఇప్పుడు 1950 నుంచి వస్తాయి. ఇప్పుడు చూడండి దానికి ఒకటి ఉంటుందండి, 1958 తర్వాత కనుక అది అమ్మకాలు అంటే మీకు వచ్చి ఉంటే కనుక అది వేరు. బట్ 58 లోపల వచ్చి ఉంటే మాత్రం అది అసైన్ ల్యాండ్ అయినా కూడా అది కాన్సెప్ట్ అండి. మీరు ఫస్ట్ ఒక పని చేయండి,
ఆర్టీఐ కింద అడగండి, ఇది అసైన్ ల్యాండ్ ఎందుకు అయింది అని చెప్పేసి ఒకటి అడగండి, అప్లికేషన్ వేసి అడగండి. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో దాన్ని బట్టి నెక్స్ట్ నేను సజెస్ట్ చేస్తాను. ఎంఆర్ ఆఫీస్కి పోతే మేడం ఎంఆర్ఆర్ ఏమంటది, సబ్ డివిజన్ జరిగినప్పుడు అలా పడింటుందిలే అంటది ఎంఆర్ఓ గారు. ఏమన్నారు? అది సబ్ డివిజన్ జరిగినప్పుడు అలా పడుతుంది, ఒకటి పడింటది అంటది ఎంఆర్ఓ గారు. సబ్ డివిజన్ అయినా ఏమైనా కూడా సడన్ గా ఆల్ ఆఫ్ సడన్ గా అసైన్ ల్యాండ్ పట్టా భూమి సడన్ గా అసైన్ భూమి కాదు కదా. అదే కదా మేడం, మాది అప్పుడు పట్టా ఉంది మా తాత పేరు మీద. అదేనండి, ఇది ఏదైతే పట్టా ఉందో మీ తాతల పేరు మీద అది కూడా ఒకటి జిరాక్స్ కాపీ వేస్తూ ఇది ఆర్టీఐ కింద అడగండి, ఇది ఎందుకు సడన్గా అసైన్ ల్యాండ్ ఎందుకు అయిందని అడగండి. వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడండి, దాన్ని బట్టి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక కంప్లైంట్ పెట్టండి, పిటిషన్ వేయండి. స్పందనలో పోయి కంప్లైంట్ పెట్టాం మేడం. స్పందన పోయి పెట్టి అది ఏమంటారు వాళ్ళు ఇప్పుడు జరగబోయి. మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మా కర్నూలు జిల్లా వెళ్ళి మేడం. కర్నూలు జిల్లా. ప్రాపర్టీ ఎక్కడ ఉందండి? ప్రాపర్టీ ఇక్కడ గొనగండ్ల మండలం మేడం. అదే ఆర్టీఐ కింద అడగండి. మీరు ఆర్టీఐ కింద ఏం సమాధానం వస్తుందో చూసిన తర్వాత మీరు నాకు మళ్ళీ కాల్ బ్యాక్ చేయండి, అప్పుడు నేను ఏం చేయాలో మీరు సజెస్ట్ చేస్తాను. సరే మేడం. మరొక కాలర్ ఉన్నారు మేడం, జ్ఞానేశ్వరరావు గారు నిజామాబాద్ నుంచి. జ్ఞానేశ్వరరావు గారు నమస్కారం అండి. జ్ఞానేశ్వరరావు గారు నమస్కారం. చెప్పండి చెప్పండి మీ సమస్య ఏంటంటే కొంచెం గట్టిగా మాట్లాడండి. సార్ నేను నిజామాబాద్ నుండి మాట్లాడుతున్నా. అది నేను 2024 మ్యారేజ్ చేసుకున్నాను సార్. నేను ఏప్రిల్లో. ఓకే. నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత రోజు ఆమె మెంటల్ అని కన్ఫర్మ్ అయింది మేడం. నాకు మెంటల్ ఉంది, మొత్తం పిసా చేస్తుందని వాళ్ళ తండ్రికి ఫోన్ చేసిన. తండ్రికి ఫోన్ చేసి మెంటల్ చేస్తుంది, మీరు ఉద్రికం టాబ్లెట్ ఇచ్చారంటే ఏమీ లేదని చెప్పిండ్రు. చెప్పిన తర్వాత తండ్రికి ఫోన్లు చేస్తా ఉంటే బ్లాక్ లిస్ట్ లో పెట్టేసిండ్రు నా నంబరు. నా నైబర్స్ తోటి, మా నైబర్స్ కూడా ఎట్లంటే అట్లా కొడుతుంది. అయితే నైబర్స్ వాళ్ళ ఫోన్ల మీద ఫోన్లు చేస్తే వారం తర్వాత తండ్రి వచ్చిండు ఒక్కడే వేయడం. ఒక్కడే వచ్చి పిలిచిండు, ఇట్లా మెట చేసిన తండ్రికి కూడా కొట్టినామే. తండ్రి కొట్టిన తర్వాత 2 రోజుల తర్వాత కొడుకుని పిలిచిండ్రు, 2 ఊరులను పిలిచిండ్రు. పిలిచిన తర్వాత పెద్దల సమక్షంలో నాకు టాబ్లెట్ ఆమెకి ఇచ్చిన తర్వాత నాకు పెళ్లి ఇష్టం లేదు కాబట్టి నేను పిస చేసిన అని చెప్పింది ఆమె. ఓకే. చెప్పిన తర్వాత పెద్దల సమక్షంలో మొత్తం రాసుకున్నాం, ఆమెకి ఇష్టం లేదంటే రాసుకున్నాం, పేపర్ ఉంది, వీడియో ఉంది. ఇప్పుడు తర్వాత నాకు కోహేర్లో, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ కోహేర్లో నాకు కేసు పెట్టినా అని పిలిచిండ్రు పోలీసులు. మీ మీద కేసు పెట్టారా? అవును మేడం, 498 కేసు పెట్టినా అని చెప్పింది. మీ పెళ్ళి ఎప్పుడైంది అసలు? 2024 ఏప్రిల్ 24 నాడు మ్యారేజ్ అయింది మేడం. 498 ఎప్పుడు వేసింది? ఇది మన జూన్లో వేసింది, ఇది మన ఆగస్టులో వేసింది మేడం. ఓకే. దానికంటే ఫస్ట్ నేను పిటిషన్ వేసిన మేడం. వేసిన తర్వాత వాళ్ళు 498 కేసు వేసిండ్రు. ఓకే. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు సంగారెడ్డి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, దానికి వాష్ పిటిషన్ ఎట్లా ఇవ్వాలో నాకు తెలుస్తలేదు, దాని గురించి మీకు కాల్ చేసిన మేడం. ఒక పని చేయండి, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆమె ఏ రోజైతే పిచ్చి చేసిందో అది ఏమైనా వీడియో రికార్డ్ చేశారా మీరు? ఆమె మాట్లాడేది మొత్తం వీడియోస్ ఉన్నాయి మేడం. ఆమె అక్కడ నుండి కాల్ చేసింది కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. ఆమెకు ముందట సరిపోతుందండి. ఈ నెంబర్ మీరు నోట్ చేసుకోండి. మీ పేరేంటండి? జ్ఞానేశ్వర్ మేడం. జ్ఞానేశ్వర్, మీరు కాల్ బ్యాక్ చేయండి 6 తర్వాత, మా టీం మీతో మాట్లాడుతుంది. క్వాష్ ఎట్లా వేయాలో నేను చెప్తాను. ఓకే మేడం. ఎప్పుడు చేయాలి మేడం? ఏ నెంబర్ కాల్ చేయాలి మేడం? 6 o'clockకి ఇప్పుడు ఒకటి మొబైల్ నెంబర్ ఉంటుంది, అది స్క్రోల్ అవుతుందా, దానికి చేయండి. మొబైల్ నెంబర్ స్క్రోల్ అవుతుందా? అక్కడ ఉంది చూడండి, స్క్రీన్ మీద ఉంది చూడండి. అవును, 96600272 ఉంది. జ్ఞానేశ్వరరావు గారు, మా లీగల్ టీం మీ నంబర్ నోట్ చేసుకుంటారండి. 6 తర్వాత మా వాళ్ళు మీకు కాల్ చేస్తారు.